కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం సిరిసేడులో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. జాబితాలో తమ పేర్లు లేవని మహిళలు సిరిసేడు జమ్మికుంట ప్రధాన రహదారిపై బైఠాయించారు. పలువురు మహిళలు మంచినీళ్ల ట్యాంక్ ఎక్కేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నవారికే మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని మహిళలు ధ్వజమెత్తారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించబోమని భీష్మించారు. పోలీసులు నచ్చజెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. నాకు వచ్చింది ఇల్లు మేము కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి వస్తుంది మీకు రాదు అన్నాడు. సరే అని ఊకున్నాక ఇంకో అయ్యతోనేమంటారు సిరిసేట్ల ఇండ్లు అనేటి వాళ్ళకు మాకే వస్తాయి ఎవ్వలకు రావు. మరి కాంగ్రెస్ లా మేము అందరం వేస్తేనే కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు ఎవరే కూడా కాంగ్రెస్ రాకపోవు కదా. ఇప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి ఎక్కడ పుట్టిన ఆడబిడ్డకు పొరుగురికి ఇచ్చిన ఆడబిడ్డకి ఇల్లు వచ్చింది. మరి మాకెందుకు రాదు? మాకు ఎత్త అనేది ఉంటది కదా. ఇవాళ మేము కాంగ్రెస్ రంగం వెనకడ కాంగ్రెస్ కాదు 4 బాధ్యతలు ఇచ్చుకోపోయారు. ఇప్పటికైనా జాగ్రత్త పోతే మాకు లేని వాళ్ళని బజారు మీద రాకుండా మమ్మల్ని కొంచెం ఆడుకున్నట్టయితే మీ అందరికి దండ పెట్టని చెప్పిన మంచి మీకు కాంగ్రెస్ వాళ్ళే మీకు రాలే అని చెప్పారా? చెప్తారు, ఇంటిగా చెప్తాను. వాళ్ళే రాలే అని మీకు చెప్తారు. చెప్తారు కాంగ్రెస్ వాళ్ళకి అత్తయ్య మీకు రావిండ్లు మీరు ఏ మమ్మల్ని బదనాలు చేయకూరి మేము తిరిగినాము మేము కాపాడుకున్నాం కాంగ్రెస్ ను మాకే అత్తయిందని అంటారు. మరి ఎట్లా అత్తాయి? కాంగ్రెస్ నలుగురు ఎట్లా గెలిచిందా? మరి సిరిసేడలో ఎవరికేసి మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు ఇల్లు కావాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిరంటారు. వాళ్ళకు నిరుపేదల వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు అయ్యాలి కదా 10 లక్షలు వచ్చిన వానికి ఇల్లు రాదన్నాడు. 10 లక్షలు వచ్చిన ఎనవాండుగురికే వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. మరి వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? మరి మాకెందుకు రాలేదు? మాకేం లేక మేమేం లేక పూట గతి లేకుండా మరి మాకెందుకు రావద్దు? ఇవాళ 10 లక్షలు గ్రామ పంచాయతీలో పని చేస్తాడు. అయ్యా 10 లక్షలు వచ్చినాయి. వాళ్ళ పెళ్ళని గవర్నమెంట్ జాబ్ అన్న ఆయనకు గ్రామ పంచాయతీ నుంచి వచ్చుడే. వాళ్ళందరికి అధికారం ఉన్నది కానీ మేము బజారీని పట్టుకోవడం మాకు అధికారం లేదా? మాకు బలం లేదా? మేము అందరం అయితే గెలిచిన నా కొడుకులు కాదా? మేము ఎందుకు దండాడాలి? మేము ఎందుకు ఇలా రేపు ఎలక్షన్ వస్తాయ్యా అవ్వ దండం పెడతా అంటాడు. ఏమంటే వాడు మార్గంగా చూసుకొని కూడా మా పగలు పెంచుతాడు. అటువంటి అప్పుడు దయచేసి ఏమనుకోకుండా మళ్ళా ఎంపీఓ ఎంఆర్ఓ కలెక్టర్ వచ్చి సిరిసేట్ల మొత్తం ఇల్లుకి ఏమున్నది ఏమి లేదు ఏ మనిషి ఏడు ఉంటాడు అందరి సర్వే చేసినాక నలుగురికి ఇచ్చిన మంచిదే. లేని వాళ్ళకు పురాంగా లేని నిరుపేదకు అన్నాడు. నిరుపేద కంచెలు వచ్చింది. 4 ఎకరాల భూమి ఉన్నది, 6 ఎకరాల భూమి ఉన్నది, ట్రాక్టర్ వచ్చింది, కారు వచ్చింది. వాళ్ళకే వస్తాయి, మాకేం లేదా? మరి మాకెంత బాధ ఉండాలి? భర్త లేదు, నాకు 2 పిల్లలు, నాకు ఇల్లు లేదు, నాకు గుంట భూమి కూడా లేదు, నాకు ఇల్లు రాలేవు. ఎకరాల కొద్ది భూములు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. న్యాయం ఎక్కడ ఉన్నది? మాకు మీరు అప్లై చేసుకున్నారా? 2 సార్లు పేరు వచ్చింది, ఇప్పుడు రాలేదు. నాకు ఉన్న భర్త లేడు, నీకు వస్తుందని చెప్పారు. ఇప్పుడు నా పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు రాశారు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు ఇల్లు రావాలి. భూమి కూడా లేదు, ఇల్లు లేదు, పరదలు కట్టుకొని పిల్లలతోటి మేము ఉంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అదే పరిస్థితి. అందరము మేము ఇక్కడ ఇండ్లు లేదనేసి అందులో ఇండ్లలో పేర్లు రాలేదనేసి మేము ఇక్కడ కార్యదర్శి వాళ్ళని ఇక్కడ అడగడానికి మేము వచ్చినాం. సర్వేకి వచ్చిన సార్ వాళ్ళు అడగడానికి వస్తే సార్ వాళ్ళు మేము మాట్లాడుతుంటే కూడా మా మాట పట్టించుకోకుండా వాళ్ళు తప్పించుకొని బైకుల మీద వెళ్ళిళ్ళు. మేము ఆ నుండి మళ్ళీ ఎంపీఓ సార్ కాడికి కూడా పోయినాం. సార్ సర్వేకి వస్తా మాట్లాడతా అన్నారు, రాలేదు. మళ్ళీ నిన్న పోయి కూడా మేము అడిగితే సార్ మా చేతులు ఏం లేదమ్మా, ఆ 30 మందికే ఓకేనే మేము అవే ఇస్తామని చెప్తున్నారు. అది ఎట్లా అయిందంటే అది లంచాలతోటి రాజకీయం ఉన్న వాళ్ళకు భూములు ఉన్న వాళ్ళకే వచ్చింది, ఇండ్లు ఉన్న వాళ్ళకి. మళ్ళీ ఈ ఊర్లో లేని ఆడపడుచులకు వచ్చింది, ఇక్కడ ఉన్న కోడళ్ళకు రాలేదు, ఆడపడుచులకు వచ్చింది. ఆడబిడ్డలకు అధికారం ఉన్నది కానీ ఇక్కడ ఉన్న కోడళ్ళకు అధికారం లేదు. వాళ్ళేస్తేనే గెలిచిలా, మేము ఓట్లు వేయలేదా? మేము రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించినాం? మా అందరికి ఇండ్లు ఇప్పిస్తారు, మాకు ఇలా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈ సిరిసేడూరులో 3 పోలింగ్ బూత్లు ఉంటే పోలింగ్ బూత్ కు 10 లెక్కల చొప్పున 30 ఇండ్లు శాంక్షన్ అయినాయన్న. ఆ 30 ఇండ్లు ఎట్లా శాంక్షన్ చేసిరని చెప్పి మేము మొన్న ఇక్కడికి వచ్చినటువంటి కార్యదర్శులను ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ సిబ్బందిని అడిగితే నీ వచ్చి ఆ ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చింది ఇక్కడికి. ఆ స్పెషల్ ఆఫీసర్ ని సార్ ఎవరికి వచ్చింది మరి లిస్టు ఒకసారి వాళ్ళ లిస్ట్ ఫైండ్ అవుట్ చేయండి సార్, మేము ఒకసారి చెక్ చేసుకుంటాం అంటే ఆయన డైరెక్ట్ మా మొహం పట్టుకొని ఏమంటాడన్నా, నువ్వేమన్నా ఎంప్లాయిడ్ వా, నువ్వేమన్నా కమిటీ సభ్యునా, నీకు ఎందుకు ఇవ్వాలా, మేము ఇయ్యమని చెప్పి బరాబర్ చెప్పిండన్న. తర్వాత మేము ఇట్లా అడిగినాం,
ఎందుకు ఇయ్యారు మీరు అది అనుకుంటా మేము వాళ్ళని మాట్లాడిన తర్వాత డోర్ వేసుకొని వేయరన్న. డోర్ వేసుకొని పోయిన తర్వాత మేము మళ్ళీ ఎంపీడీఓ ఆఫీస్కి పోయినాం. ఎంపీడీఓ ఆఫీస్ పోయిన తర్వాత ఎంపీడీఓ గారు ఏం చేసిండన్న అంటే ఆయన మీ ప్రాబ్లం ఏంది చెప్పండి అన్నాడు. మీ ప్రాబ్లం ఏంది చెప్పినా సార్ సో అండ్ సో అని చెప్పి మేము చెప్పిన తర్వాత సార్ మాట్లాడింది ఏంటంటే నేను మంగళవారం నాడైనా సోమవారం నాడైనా నేను మళ్ళీ రీసర్వే కత్తా అవి ఏవి కదా అది ఫైనల్ లిస్ట్ కాదని చెప్పి మొన్న మాట్లాడినా ఫోన్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము ఒకసారి నిన్న అంటే ఎంపీడీఓ అంటే చాలా పనులు ఉంటాయి కదా మళ్ళీ ఏదన్నా మర్చిపోతారు కావచ్చు అని చెప్పి ఒకసారి రిమైండ్ చేద్దామని చెప్పి మేము నిన్న పోతే సార్ ఏమంటాడు ఆ 30 మెంబర్స్ని కమిటీ సభ్యులు అంటే ఇందిరమ్మ ఇల్లే చేసిన కమిటీ సభ్యులు వాళ్ళు డిఫైన్ చేసిర్రు, దాన్ని మేము ఏం చేయలేము, వాళ్ళు ఫైనలైజ్ చేసి పంపిర్రు, ఇది త్రూ ద కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి వచ్చింది, దాన్ని మేము ఏం చేయలేమని చెప్పి ఆయన మాట్లాడుతారు. సార్ ఇప్పుడు మరి అన్యాయం జరుగుతుంది సార్ అంటే అది మీరు గ్రామ పంచాయతీలో చూసుకోండి, మీరు గ్రామ పంచాయతీ సిబ్బందితో మాట్లాడుకోండి, దానిలో మేము ఏం చేయలేమని చెప్పి వాళ్ళు అన్నారు. సార్ ఇది ఎట్లా ఇచ్చారు సార్ అని చెప్పి మాట్లాడితే ఆయన ఒక 2-3 చెప్పిండన్న. ఏంటిదంటే 1995 నుండి పైకి అంటే 1996, 97 ఇట్లా 2000 సంవత్సరం నుంచి ఎవరికైనా కానీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళకు ఈ స్కీమ్ కి వాళ్ళు నాట్ ఎలిజిబిలిటీ అట. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు ఇలా వచ్చిన 30 మందిలలో సగానికంటే ఎక్కువ మంది ఇందిరమ్మ ఇండ్లు వచ్చారు, వాళ్ళు ఎట్లా డిఫైన్ చేస్తారు వీళ్ళు? అవునా కదా? నేను మాట్లాడేది కరెక్టే. 1995 తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఎవరికైనా నచ్చిందంటే వాళ్ళు ఈ స్కీమ్ కి అన్ఎలిజిబిలిటీ అని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు 19 ఎలిజిబిలిటీ క్యాండిడేట్ అని అనౌన్స్ చేస్తారు. అండ్ ఇంకొకటి దీని స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే గుంట భూమి ఉండదు, గుంట జాగా ఉండదు, ఫస్ట్ ఖాళీ స్థలం ఉండే నిరుపేదలకి ఇవ్వాలని చెప్పారు. అన్న నేను చెప్పుకుంటాను, ఇప్పుడు సిగ్గు అయి చెప్పుకుంటానా, ఈ ఇల్లు లేక మా అన్న పెళ్లి అయిపోయింది అన్న, ఎవరికి చెప్పుకో, మాకు బాధ ఆవేదన అనేది ఉంటుంది. మేము మాట్లాడినందుకు ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఈ ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. సార్ మేము 4 రోజుల నుంచి తిరుగుతున్నాం సార్, 4 రోజుల నుంచి తిరుగుతున్నాం, మా బాధ పట్టించుకునే నాదురు లేడు. సార్ ఎంపీ నిన్న కాలు మొక్కి చెప్పినాం సార్, మేము కాలు మొక్కి చెప్పిన తర్వాత మీరు ఏం చేసుకో, మేమైతే ఏం చేయాలి, మీరు ఏమైనా చేసుకోకపోండి అని చెప్పి మాట్లాడండి.